ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటూ ఉన్నారు? సో అదే చెక్ చేద్దాం ఈరోజు. ఏంటి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అడ్వైస్ రీడింగ్. మా పర్సన్స్ ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు మా వ్యూవర్స్? ఫైనల్లీ ఇక్కడ మీ పర్సన్ మీతో రికన్సిలియేషన్ లేదా మీ రిలేషన్, మీ బాండ్ అనేది స్టెబిలిటీకి తీసుకురావాలి అండ్ ఫైనల్గా ఒక డెసిషన్ మేకింగ్ అనేది చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. మీ రిలేషన్లో హ్యాపీనెస్ని, హార్మోనీని తీసుకురావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్. నెక్స్ట్ దీనికి ప్రణాళికలు వేసుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అంటే థింకింగ్ చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీకు మీ ఎనర్జీ, మీ గురించి అయితే ఈ పర్సన్కి కొంచెం ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి అండ్ క్రేవింగ్ చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అండ్ మిమ్మల్ని కొంచెం మిస్ అవుతూ ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్ అయితే. అండ్ మీతో రికన్సిలియేషన్ ఇప్పుడు ఒక కోరిక మాదిరి ఈ పర్సన్కి అయిపోయిందంట. బికాస్ ఈ పర్సన్ ఇలా అనుకునేదానికి రీజన్ ఈ పర్సన్కి మీతో ఉన్న కంఫర్ట్ అనేది ఇంకెవరి దగ్గర వీళ్ళకి లభించదు అనేది వీళ్ళకి రియలైజేషన్ అనేది వచ్చింది. ఎందుకంటే మీరు లేదా ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ టైప్ పర్సన్ అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఈ పర్సన్ అయితే చేజింగ్ థ్రిల్స్, అంటే మీ ఎనర్జీ వీళ్ళకి ఎంత అయితే ఇస్తూ ఉంటారో, ఎంత పెడుతూ ఉంటారో అంతా వీళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వీళ్ళకి హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అండ్ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ మీరు రావడమే కాదు, మీతో ఉంటే కనుక ఈ పర్సన్కి లక్ కూడా కలిసి వస్తుంది అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఇట్లా స్పిరిచువల్ వేలో ఈ పర్సన్ అయితే మీతో రికన్సిలియేషన్ చేయాలి అని అయితే పాజిటివ్ థాట్స్లోకి వస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. సో రికన్సిలియేషన్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.